సభలో జిందాల్ రైతుల సమస్యలపై ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడారు. రైతులు సాగు చేస్తున్న పంటలను ధ్వంసం చేస్తూ చెట్లను తొలగించడం సరికాదన్నారు. జిందాల్ పరిశ్రమ ఏర్పాటుకు భూసేకరణ సరిగా జరగలేదని, రైతులకు సరిగా ప్యాకేజీ కూడా చెల్లించలేదని చెప్పారు. తాజాగా భూముల్లో ఎంఎస్ఎంఈ పార్క్ పెడతామని చెబుతున్నారని తెలిపారు. జిందాల్ కంపెనీకి భూములు ఇచ్చిన తర్వాత ఇంతవరకు కార్యకలాపాలు జరపలేదన్నారు. అందుకే రైతులు తిరిగి భూములు ఇవ్వాలని పోరాటం చేస్తున్నామన్నారు. ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. నేను కూడా అంటున్నా, అసలు జిందాల్ కంపెనీకి రైతులకి ఇష్యూ. జిందాల్ కంపెనీ వాళ్ళు ఈ రోజుకి వచ్చి మాట్లాడలేదు. మాట్లాడకపోతే ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి, అధికారులు మాట్లాడుతున్నారు, కానీ జిందాల్ కంపెనీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళు చేసిన మాయా మోసం బయటపడుతుందని చెప్పి వాళ్ళు ఎక్కడ మాట్లాడడం లేదు. అలాగే చాలా మందికి ఎవరైతే ఆ రోజు కంపెనీ వద్దని అడ్డుకున్న వాళ్ళు ఉన్నారు, 2007 ఆ టైంలో ఏదైతే పబ్లిక్ హీరింగ్ అప్పుడు అటువంటి నాయకులందరికీ కూడా భూములు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా డీ పట్ట ఉన్నవారికి జరాయితీ రేట్ ఇవ్వడం, ఎంజాయ్మెంట్ లో ఉన్నవారికి జరాయితీ డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి షేర్లు ఇవ్వడం, రకరకాలుగా వాళ్ళందరినీ ఒప్పించుకొని నిజంగా పోయిన రైతుకి ఏదీ లేదు. కంపెనీ వద్దన్న వాళ్ళందరికీ ఆ రోజు బెనిఫిట్ చూపించారు. కంపెనీ కావాలనుకున్న వాళ్ళందరినీ ఈ రోజు రోడ్ల మీద పడేసిన పరిస్థితి. ఈ రోజు కంపెనీకి రైతులకి జరుగుతున్న ఈ ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో దాన్ని ప్రభుత్వం ఈ రోజు టేకప్ చేసి, ఎందుకంటే మీ ఎవరు కంపెనీకి ఎంఎస్ఎంఈ పార్క్ కి మీ వ్యతిరేకం కాదు, మాకు ఎంఎస్ఎంఈ పార్క్ కావాలి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, ఎంఎస్ఎంఈ పార్క్ వస్తే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం, మేము స్వాగతిస్తా ఉన్నాం, మీ అందరూ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే న్యాయపరంగా రైతులకు ఏదైతే రావాలని మేము అంటున్నామో, షేర్స్ ఆ రోజు ఇచ్చిన డబ్బు దాని గురించి అవనండి, ఈ ఎంప్లాయ్మెంట్ ఇల్లు పోయిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అయితే అవనండి, ఎవరైతే ఎంజాయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా పూర్తిగా సర్వే జరగకుండా మరి వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన కాంపెన్సేషన్స్ ఇవ్వకపోవడం అవనండి. ఇంకా జిందాల్ భూముల్లో చాలా మంది ఎంత ఘోరం అంటే, ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు కానీ నువ్వు రిటైర్ అయిపోయావని కాగితాలు అయితే ఇచ్చారు. ఉద్యోగం అయితే ఇవ్వలేదు, రిటైర్ అయిపోయావని కాగితాలు ఇచ్చారు. ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు, అందరికీ గౌరవ వేతనం ఇచ్చారు, కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా